హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్య. తిరుపతి ట్రైన్ దిగిన తర్వాత విష్ణు నివాసంలోకి వెళ్ళాం. అది ఎక్కడ అనుకుంటున్నారా? తిరుపతి ట్రైన్ దిగిన తర్వాత 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయటికి వస్తే కనపడుతుంది విష్ణు నివాసం. ఇక్కడ తిరుపతి దేవస్థానం వాళ్ళు భక్తుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలతోని విష్ణు నివాసం ఏర్పాటు చేశారు. ఇక్కడ రూమ్స్ కూడా ఇస్తారు. ఇక్కడికి మేము ఎందుకు వచ్చామంటే తిరుపతి దర్శనం టికెట్ల గురించి వచ్చాం. ఇక్కడ తిరుపతి వెళ్ళే భక్తులకు ఉచితంగా దర్శనం టికెట్లు ఇస్తారు. దర్శనం టికెట్ల గురించి అని ఇక్కడ కౌంటర్ కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడున్న వాళ్ళందరూ టికెట్ల గురించి వచ్చిన వాళ్ళే. విష్ణు నివాసం లోపలే టిఫిన్ సెంటర్ ఉంది. ఇక్కడ మాత్రం టిఫిన్ చాలా బాగుంది, భోజనం కూడా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇక్కడ టిఫిన్ చేస్తే కామెంట్ చేసి చెప్పండి. టిఫిన్లు చేసేసిన తర్వాత మా అత్తయ్య గారికి మా మామయ్య గారికి తిరుపతి దర్శనం టికెట్లు కావాలి కదా, అందుకు దర్శనం టికెట్ల కోసమని చెప్పి మా మామయ్య గారు మా శ్రీవారు ఇద్దరు రైల్వే స్టేషన్లో లాకర్స్ ఉంటాయి కదా, ఆ లాకర్స్లో మేము తీసుకొచ్చిన బ్యాగ్స్ మొత్తం అందులో పెట్టేశారు. ఆ తర్వాత మేము లైన్లోకి వచ్చాం. లైన్లోకి వచ్చాక మా అత్తయ్య గారు మా మామయ్య గారు లైన్లో నుంచున్నారు. నేను మా శ్రీవారు మా శ్రీరామరెడ్డి ముగ్గురు పైన కూర్చున్నాం. మా అబ్బాయి శ్రీరామరెడ్డి కాసేపు బాగానే ఆడుకున్నాడు, కానీ ఆకలిసిస్తుంది. మేమైతే 10 నిమిషాల్లో అయిపోద్దామని చెప్పి లైన్లో స్నాక్స్ గట్రా ఏం తీసుకురాదు, అన్నీ బ్యాగ్లోనే ఉండిచ్చేసాం. కానీ ఇక్కడ 3 గంటల సేపు టైం పట్టేసింది. ఏం చేయాలో మాకైతే అర్థం అవ్వలేదు. ఒక పక్కన మా అబ్బాయి శ్రీరామరెడ్డి ఏడుస్తున్నాడు, మరో పక్కన బ్యాగ్స్ ఏమో లాకర్లో ఉండిపోయినాయి. మేము చేసిన తప్పు మీరు ఎప్పుడు చేయకండి, ఎందుకంటే చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు వాళ్ళ కోసం స్నాక్స్ అలాగే వాటర్ బాటిల్ ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్లో తప్పనిసరిగా ఉంచుకోవాలని ఆ తర్వాత మాకు అర్థమైంది. మా అబ్బాయి శ్రీరామరెడ్డి ఏడుస్తుంటే నాకు బాధ కలిగింది. అప్పుడు ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి, ఈవిడ పేరు యమున అంట. మేము ఎవరో కూడా తెలియదు, కానీ ఆవిడ మా అబ్బాయికి నాకు వాళ్ళు తెచ్చుకున్న స్నాక్స్ ఇద్దరికి ఇచ్చారు. నాకు అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఇలాంటి మంచి వాళ్ళు ఉన్నారా అనిపించింది. ఆవిడ స్నాక్స్ ఇవ్వడంతో పాటు మా అబ్బాయి శ్రీరామరెడ్డిని కాసేపు ఆడించారు కూడా. ఎలా అయితేనో ఆ దేవుడి దయ వల్ల మా అత్తయ్య గారికి మా మామయ్య గారికి టికెట్స్ దొరికేసింది. నెక్స్ట్ వీలో నాకు మా శ్రీవారికి సుప్తం ద్వారా 1 అవర్లో దర్శనం అయిపోయింది. అది ఎలాగంటే నెక్స్ట్ వీలో చెప్తాను, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి.